ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే హెల్తీగా గోధుమ పిండితోటి 5 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటాయండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. రుచి సరిపోయిన సాల్ట్, కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ అనేది మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇష్టం లేని వాళ్ళు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి పిండినంతా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం పునుగుల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో ఇక్కడ నేనైతే గరిటెతోటి కొద్దిగా ఫ్లాట్గా వేస్తున్నాను. మీరు కావాలంటే పునుగుల్లాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే గోధుమ పిండి స్నాక్ రెడీ అండి. పక్కన ఏమి చట్నీతో పని లేకుండా ఇలాగే తినేయచ్చు. వట్టి తిన్నా చాలా